లెంట్ సీజన్లో 5వ దినంలోకి ప్రవేశిస్తున్నాం. నేడు పరిశుద్ధ దినం, తన దినం. అందరము వేకువజామున లేచి దేవుని సన్నిధికి పరిగెడతాం. ఎందుకంటే ఆయన అంటాడు, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశములు వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. నిజమే. నేటి దినాన్ని మీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉందా? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అదిగో ఈసన్న గారు ఆదివారం దినాన్న ప్రసంగం మొదలుపెట్టారు. మొదలుపెట్టేసరికి ఒక తల్లి పరుగు నచ్చింది. వచ్చి అంటుంది, అయ్యా నా కుమారుడు రాలేదు, అప్పుడే నువ్వు ప్రసంగం మొదలుపెట్టేసావా అని చెప్పి. ఆయన అంటున్నాడు, పిలు, నీ కుమారుడు ఎక్కడున్నాడో. అంతదాకా వెయిట్ చేస్తుంది. ఆమె అంటుంది, నాకు తెలియదండి ఎక్కడున్నాడో, ఇదిగో ఫోన్ తీసుకో, మాట్లాడి వాడుతానని చెప్పి ఆయన ఫోన్ చేశాడండి. ఫోన్ చేస్తే అవతల నుండి ఒక స్వరం వినబడుతుంది, ఎవడ్రా ఇప్పుడు ఫోన్ చేశాడు, మంచి సీన్లో ఉండగా అని చెప్పి అంటున్నాడు. అయ్యా, మన బిడ్డలు ఏ సీన్లో ఉన్నారు? ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళండి, వారిని గద్దించండి, వారిని లేవనెత్తండి, దేవుని సన్నిధికి నడిపించండి. ఉగ్రత దినాలు రాబోతున్నాయి అంటున్నాడు. ఏంటని తెలుసా? నా గడప యొద్ద ఎవరైతే కనబట్టుకొని ఉంటారో వారి కటాక్షాన్ని పొందుకుంటారు అని చెప్పి అంటున్నాడు. అదిగో ఆయన అంటున్నాడండి, ఆదామా ఎక్కడున్నావు అని చెప్పి ఆదామని పిలుస్తున్నాడండి. ఆదాం అంటున్నాడు, నీ స్వరం విని నేను దాక్కున్నాను అని చెప్పి అంటున్నాడండి. తన కుమారుడే దాక్కున్నాడండి. పాపం చేసిన తర్వాత దాక్కున్నాడండి. ఆయన పిలుస్తున్నాడు, నేను చెయ్యొద్దు అన్నది చేసావా అని చెప్పి. ఇదిగో ఈ తల్లి కూడా తన బిడ్డడు ఎక్కడున్నాడు అని చెప్పంటే తనకు తెలియదు. కానీ ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే, ఎవడరా మంచి సీన్లో ఉండగా డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పన్నాడు. రేపొద్దున జీవితం చదివించిన తర్వాత ఆయన ఆత్మ నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ సీన్ చూడగలడా, తట్టుకోగలడా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మన బిడ్డలందరినీ కూడా నేటి నుండే సిద్ధపరిచి దేవుని సన్నిధికి నడిపిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించగలను గాక. నేటి దినాల్లో ఎక్కువ వాక్యం వినడానికి మీకే కాదు, నాకే కాదు, ఎవరికి కూడా అంత ఓపికలు తీరికలేవు. కానీ వినండి, ఆనందించండి. శ్రమల దినాల్లో వాక్యం విరుగుగా దొరుకుతుంది. దొరికినప్పుడే అంటాడేటంటే ఒడిసి పట్టుకోమంటున్నాడు. ఎందుకంటే దొరకని కాలం రాబోతుందట. దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు. ఆమేన్.